ఆంటీ నమస్తే ఆంటీ, బాగున్నారా? బాగున్నాను. ఐటమ్స్ ఏమేమి ఉన్నాయంటే ఈరోజు? బోటి, తలకాయ, మటన్ లివర్, ఫిష్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, కాళ్ళపాయ, ఎగ్గు. పాయ కూడా అవైలబుల్ ఉంది. పాయ కూడా అమ్ముతారా? నాన్ వెజ్. వెజ్ అయితేనేమో వంకాయ టమాటా, ములక్కాయ టమాటా, పప్పు, పాలకూర పప్పు, సాంబారు, పెరుగు, పాపడ. ఒకసారి చూపిస్తారా? పాపడ, పెరుగు, వంకాయ, ములక్కాయ, ఆలుగడ్డ, పాలకూర పప్పు, సాంబార్. మొత్తం నాన్ వెజ్. ఇంకా అన్నీ నాన్ వెజ్. కాళ్ళపాయ, పాయ, ఎగ్ కర్రీ, ఫిష్ కర్రీ, బోటి ఫ్రై, చికెన్ కర్రీ, గోంగూర పచ్చడ, నిమ్మకాయ పచ్చడ, వెజ్లో అయితే మటన్ లివర్, తలకాయ కూర, బోటి కర్రీ. ఇది బోటి కర్రీ, అది బోటి ఫ్రై. ఇప్పుడు వెజ్ ఎంత, నాన్ వెజ్ ఎంత అంటే ఇక్కడ ఐటమ్స్? వెజ్ 70, నాన్ వెజ్ 100. కాళ్ళపాయ ఒకటి 150. పాయ 150. నాన్ వెజ్ ఏదైనా 100. చికెన్ అయినా 100. చికెన్, బోటి, తలకాయ, మటన్ లివర్, బోటి ఫ్రై ఏదైనా 100. వెజ్ అయితే 70. మటన్ ఉండదు. మటన్ ఉండదు. ఓకే. నాన్ వెజ్ ఏదైనా సరే 100. ఓన్లీ మటన్ పాయ ఒకటి 150. వెజ్ అయితే 70. వెజ్ అయితే 70. సూపర్ అంటే బాగున్నాయి ఐటమ్స్ కూడా చూస్తుంటే. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారంటే ఇక్కడ? 8 ఇయర్స్. స్టార్టింగ్లో ఎట్లుండేది? స్టార్టింగ్లో నార్మల్గా అమ్మినాం. మెల్లమెల్లగా గిరాకీ కావాలి. స్టార్టింగ్లో మీరు ఫస్ట్ అమ్మినప్పుడు ఎంత ఉండే రేట్? అప్పుడు 40 రూపీస్ వైట్ రైస్, దాల్ రైస్ 40, బోటీ రైస్ అయ్యి 60 రూపీస్. 60 రూపీస్. 20 రూపీస్ ఎక్కువ అంతే. అప్పుడు బాగుండేనా, ఇప్పుడు బాగుండేనా? అప్పుడు బాగుండే, ఇప్పుడు పర్వాలేదు. ఇది ధర్నాచౌ కాబట్టి బాగానే ఉంటుంది. ఓకే. కస్టమర్స్ ఎంతమంది వస్తారంటే డైలీ? రోజు 25 కేజెస్ పోతుంది. రోజు రైస్ 25 కేజెస్. మటన్ ఎంత తెస్తారు? మటన్ పోదాం పెడతాం కానీ అంత రేటు పెట్టారు ఇక్కడ. ఓకే. బోటీ ఎన్ని కేజెస్ తెస్తారు డైలీ? బోటీ 5 కేజెస్. రాలేదు సార్ అక్కడ కలుపుకోండి. ఎక్కడి నుంచి వస్తారంటే డైలీ? ఇక్కడనే ఉంటాం. పట్టమేసం. ఎవరు కుకింగ్ చేస్తారు ఇవన్నీ డైలీ? నేనే. ఇక్కడే చేస్తారా? ఇంటి దగ్గర చేసుకొని తీసుకొస్తారా? లేదు, అన్ని ఇక్కడనే చేస్తారు. ఇక్కడే చేస్తారు. డైరెక్ట్ ఇక్కడే చేసి ఇక్కడే పెట్టేస్తారు. సో డైలీ 25 కేజెస్ పోతుంది. నాన్ వెజ్ అయితే 100 రూపీస్. ఓన్లీ మటన్ పాయ 150. మటన్ పాయ నాటుకోడి 150. తక్కువ అని 100.
సో చూసిరు కదా, ఇది ఇందిరా పార్క్కి ఇక్కడ ఎన్టీఆర్ గ్రౌండ్స్కి మధ్యలో రోడ్డు ఉంటుంది కదా, ఈ ఆంటీ వాళ్ళ షాప్ ఉంది. సో ఎవరన్నా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి. ఒకసారి టేస్ట్ ఎట్లుందో చూసి కింద కామెంట్ చేయండి. తప్పకుండా రాండి, నియర్లో ఉన్న వాళ్ళైతే. టేస్ట్ అయితే మస్తు ఉంది నిజంగా, చాలామంది వస్తున్నారు అప్పటి నుంచి. వెజ్జా నాన్ వెజ్జా? आपने